గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని దామర్కుంట సర్పంచ్ పత్తి నరసింహులు యాదవ్ డిమాండ్ చేశారు. మర్కుక్ మండలం దామర్కుంటలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల సమక్షంలో ఏర్పాటు చేసిన సీఎం చిత్రపటాన్ని కొందరు బీఆర్ఎస్ నేతలు తొలగించారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చిత్రపటం ఉండటం సాధారణమని, దాన్ని తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. గజ్వెల్ బంద్కు పిలుపునివ్వడం సిగ్గుచేటని, రాజకీయ లాభం కోసం అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే చిత్రపటాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ తరపున ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవి విజయ రమేష్, మాజీ సర్పంచ్ పత్తి స్వప్న వెంకటేష్ యాదవ్, వార్డు మెంబర్లు రాజబోయిన రమేష్ యాదవ్, కార్యకర్తలు పరమేష్, మాధురి బాలరాజ్, జిట్ట బాలచంద్రు, పత్తి భాను యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో తప్పకుండా గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాల్సింది కాబట్టి ఇన్ని రోజులు పెట్టకపోవడం సిగ్గుచేటు. ఈరోజు మాట్లాడుతున్నటువంటి వారు సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎందుకు పెట్టలేదో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము పెట్టాల్సింది రాజకీయంగా కాదు, నిజంగా ప్రజాస్వామ్యంలో ఎట్లయితే కట్టుబాట్లు ఉన్నాయో, ఎక్కడైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉందో అక్కడ ఫోటో తప్పకుండా ఉండాల్సిందే. మేము రాజ్యాంగ పరంగా చేసినాం. మీరు ఒక్కసారి వ్యతిరేకించే వాళ్ళు, సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీకు సిగ్గుచేటు. మీరు చేస్తున్నటువంటి పని మీరు మీ ఫోటోను చూసుకొని మీ అద్దంలో మీరు ఉమ్ము వేయించుకునేటట్టుగానే ఉంటుంది తప్ప ఇది ఇంకోటి కాదు. ఇది ప్రజాస్వామ్యమే. మేము పెట్టింది మా అంశారెడ్డి తరఫు నుంచి, మా నర్సారెడ్డి గారి తరఫు నుంచి గజ్వెల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పెట్టడం సమంజసం. దీన్ని ఫోటోను ఎక్కడైతే ఉందో ఆ ఫోటోను అక్కడనే యథావిధిగా ఉండాల్సింది, ఉండకపోతే మంచిది కాదు, మీకు గౌరవం కాదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు, రాజ్యాంగానికి లోబడి పనిచేసినాం. ఇట్లు దామర్కుంట సర్పంచ్గా మాట్లాడుతున్నాను. తప్పకుండా రేవంత్ రెడ్డి ఫోటో యథా ప్లేస్లో ఉండాల్సిందే. ఎక్కడైతే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయో మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఫోటో తప్పకుండా ఉండాల్సిందే. గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాలి, లేకపోతే ఖబర్దార్.